ప్రముఖ పుణ్యక్షేత్రం దక్షిణ అయోధ్య భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ సందర్శనకు వచ్చే భక్తులకు దేవస్థానం అందించే సేవలు బాగానే ఉన్నాయని, అయితే ఈవో సిబ్బంది మధ్య సమన్వయం అలాగే సహేతుకమైన భక్తుల సలహా సూచనల స్వీకరణతో మెరుగైన సేవలు అందించవచ్చని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్ల వెంకట్రావు అన్నారు. భద్రాద్రి రామాలయంలో ప్రోటోకాల్ దర్శనాలు, ఉచిత అన్నదానం, వస్త్ర సమర్పణ సేవలను డిజిటలైజేషన్ చేస్తున్న నేపథ్యంలో ఈ సేవలను బుధవారం ఎమ్మెల్యే అధికారికంగా ప్రారంభించారు. అనంతరం ఈవో సిబ్బందితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో భద్రాద్రి రామాలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఆలయ అభివృద్ధికి కీలకమైన ట్రస్ట్ బోర్డు ఏర్పాటు దిశగా నోటిఫికేషన్ విడుదలైన విషయాన్ని ఎమ్మెల్యే వెంకట్రావు గుర్తు చేశారు. ఇలా ఉంటే దేవస్థానం ఈవో రమాదేవి మాట్లాడుతూ, భక్తులు కానుకలు, విరాళాల రూపంలో సమర్పించే ఆభరణాల విషయంలో ఇప్పటికే డిజిటల్ సేవలు అమలు జరుగుతున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే మొదటిసారిగా భద్రాద్రి రామాలయంలో ప్రారంభించిన డిజిటల్ సేవలకు కొనసాగింపుగా ప్రోటోకాల్, అన్నదానం, వస్త్ర సేవలను డిజిటలైజేషన్ చేశామన్నారు. ఆలయాల భద్రత, పారదర్శకతకు డిజిటల్ సేవలు ఉపయోగపడతాయన్నారు. రామాలయంతో పాటు అనుబంధ ఆలయాల్లో సేవలు మరింత విస్తృతపరిచేందుకు కృషి చేస్తున్నామని ఈవో పేర్కొన్నారు. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. అదేవిధంగా ఈరోజు టెంపుల్ ఈవో గారు డిజిటలైజేషన్ భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం నందు సేవలకు డిజిటలైజేషన్ చేయడం జరిగింది. ఈరోజు డిజిటలైజేషన్లో కూడా ఉచిత అన్నదానం అదొక డిజిటలైజేషన్ ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా విఐపి వస్త్రాలు కూడా మనం ఎవరైతే స్పాన్సర్ చేసారో ఆ వస్త్రాల రేటుతో సహా అలాంటిది అది కూడా డిజిటల్, దాని కాస్ట్తో సహా మనం ఈరోజు డిజిటలైజేషన్ జరిగింది. మనం ఏదైతే స్పాన్సర్ చేస్తే అది కూడా ఫోటోతో సహా ఉంటుంది మనకి ఆ ఫోటో. అదేవిధంగా ఇంకొక కార్యక్రమం విఐపి కూడా ఎంతమంది విఐపి దర్శనాలు ఉన్నాయి, ప్రోటోకాల్ దర్శనాలు ఎంతమంది ప్రోటోకాల్ దర్శనాలు చేయించుకున్నారు, దాంట్లో రిఫరెన్స్ ఎవరి రిఫరెన్స్ తోని ఆ ప్రోటోకాల్ వచ్చింది, ఆ దర్శనాలు ప్రోటోకాల్ దర్శనాలు దాంట్లో ఎంతమందికి టికెట్ తీసుకున్నా ఎంతమంది వచ్చాం అనే దాన్ని ఈరోజు ఈ టోకెన్ ఇచ్చి డిజిటలైజేషన్ ఓపెనింగ్ చేయడం జరిగింది. దానికి ఈరోజు ఈవో గారు నన్ను ఇన్విటేషన్ చేయడం జరిగింది. నేను కూడా సతీసామెతంగా మా ఫ్యామిలీతో దేవుని దర్శించుకోవడం జరిగింది. అదేవిధంగా మీడియా మిత్రులకి మీడియా మిత్రులారా, మనం భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానాన్ని ఖచ్చితంగా అభివృద్ధి చేయాలని ఒక ఆలోచనతో ఉన్న ఈవో గారికి, మరి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి, అనిల్ గారికి, శ్రావణ్ గారు కూడా మరి జాయిన్ అయ్యారు కదా, శ్రావణ్ గారికి కూడా ఈ భద్రాచలం టెంపుల్ చేసే దాంట్లో అందరి పాత్ర, దాంతోపాటు అర్చకుల పాత్ర కూడా ఉండాలని, మనం భద్రాచలంని తరతరాలుగా వస్తున్న ఈ భద్రాచలం పురాతన టెంపుల్ని డెవలప్ చేసే దాంట్లో ఈవో గారి పాత్ర బాగుంది. దీంట్లో చాలా వరకు మనకు జీతాలు లేని పరిస్థితిలో ఈవో గారు వచ్చి దానికి జీతాలు ఈరోజు వాళ్ళకి స్ట్రీమ్ లైన్ అయినాయి. ఈరోజు అర్చకులను కూడా నేను ప్రత్యేకంగా అడగటం జరిగింది. వాళ్ళు కూడా హ్యాపీగా స్పందించారు. ఈరోజు మాకు రెగ్యులర్గా జీతాలు వస్తున్నాయండి, బాగుంది. డివోటర్స్ కూడా పెరిగారు భద్రాచలంకి. ఈరోజు లడ్డు విషయంలో కానీ ఏ ప్రసాదంలో కూడా బ్రహ్మాండమైన క్వాలిటీ ఉందని చెప్పడం, ఈరోజు దానికి నేను మేడం గారికి ఒకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా భద్రాచలంని ముక్కోటి కానీ శ్రీరామనవమాన్ని కానీ బ్రహ్మాండంగా జరుపుకుందాం, భద్రాచలంని అభివృద్ధి చేద్దాం, డెవలప్మెంట్ చేద్దాం అనేది మన ఈవో గారి కోరిక కూడా ఖచ్చితంగా దీన్ని చేద్దాం. అలానే ఈరోజు ఏదైతే గౌరవ మంత్రివర్యులు రెవెన్యూ మినిస్టర్ గారు మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ, గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ ఈరోజు చాలా వరకు ఈ నియోజకవర్గం పట్ల, ఈ భద్రాచలం పట్ల చాలా అభిమానం, దేవుని పట్ల ఒక భక్తులు వాళ్ళు కూడా. అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఎప్పుడు వచ్చినా కూడా శ్రీరామనవమికి లాస్ట్ టైం కూడా వచ్చారు. ఆ రోజు ప్రోటోకాల్ దర్శనం లేకున్నా కానీ మన దర్శనం చేసుకొని వెళ్తాం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా, నేను కూడా మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా భద్రాచలంని మాకు ఒక సాంప్రదాయం, ఒక ట్రెడిషన్, ముఖ్యమంత్రి అనేది తలంబ్రాలు తెచ్చేదని ఒక ట్రెడిషన్, గత ప్రభుత్వంలో ఇలాంటిది ఏమి జరగలేదు, దాంతోపాటు పాలక మండలి కూడా వేయలేదని నేను చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈసారి పాలక మండలి కూడా ఈ టెంపుల్కి మనం టెంపుల్కి వేద్దామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు నోటిఫికేషన్ రిలీజ్ అయింది, దీనికి పాలక మండలి కూడా వేసి అభివృద్ధి పాత్ర వాళ్ళు కూడా చేసే విధంగా ఈరోజు అన్ని విధాలుగా మానిటరింగ్ చేసుకుంటూ, ఈరోజు డిజిటలైజేషన్ ఎలా అయితే చేశామో అన్ని విధాలుగా మానిటరైజేషన్ చేసుకుంటూ భద్రాచలంని డివోటర్స్ని ఎలా అయితే అభివృద్ధి, మనం వచ్చిన వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకుంటే ఎలా అయితే అట్రాక్ట్ చేస్తారనే దాన్ని
మేడం గారు కూడా చాలా వరకు స్ట్రీమ్ లైన్ చేశారు. ఈ స్ట్రీమ్ లైన్నే ముందుకు తీసుకెళ్లుకుంటూ వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా, దీంతో పాటు వాళ్ళకి మన భద్రాచలంలో అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా మన సౌకర్యాలు కల్పించాలని మా ఈఓ గారిని మేము అడగడం జరిగింది. ఈఓ గారు కూడా చాలా వరకు చాలా ఫెసిలిటీస్ ఈరోజు ఇంప్రూవ్ అయినాయి. భద్రాచలంకి ఈరోజు డివోటర్స్ పెరిగారు. మనం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ఫోకస్ చేయటం, గతంలో ఆయన ప్రమాణ స్వీకారం చేయగానే శ్రీ సీతారామచంద్రస్వామి సన్నిధిలోనే ఏవైతే ఈ 5 పథకాలు ఉన్నాయో 6 గ్యారంటీలు ఉన్నాయి. 6 గ్యారంటీలు ఒక గ్యారంటీని భద్రాచలంలోనే వాళ్ళు ఇనాగ్రేషన్ చేయటం జరిగింది. ఇలాంటి పవిత్రమైన ప్లేస్ని మనం ఈరోజు తీసుకొని ఈరోజు ఈ పవిత్రమైన దేవాలయాన్ని అభివృద్ధి చేసే దాంట్లో మీ పట్ల మా పట్ల ఈరోజు ఈఓ గారికి మనందరం కోఆపరేట్ చేయాలి. అర్చకులు చేయాలి, మనం చేయాలి, లోకల్ చేయాలి. ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మనం ఈఓ గారికి ఖచ్చితంగా కోఆపరేట్ చేస్తేనే అభివృద్ధి జరుగుతుందని అందరి మనవి చేసుకుంటూ ఈరోజు జరిగే ఏదైతే కార్తీక మాసంలో కూడా శివాలయంలో కూడా ప్రత్యేకమైన పూజలు ఉంటాయని చెప్పారు. అవి కూడా మంచిగా జరిగే విధంగా అన్ని ఈరోజు ఏదైనా ఒక గోదావరిలో కూడా దీపోత్సవం ఉంటుంది. ఆ దీపోత్సవాన్ని కూడా అందరు పాల్గొన్నారు. మనం ఇక్కడ ఉన్న లోకల్లో ఉన్న భద్రాచలం టౌన్ లో భక్తులు అందరూ కూడా మనవి భద్రాచలంలో దీపోత్సవానికి అందరూ పాల్గొనాలి. నేను కూడా సతీ సమేతంగా వచ్చి నిజంగా పాల్గొంటాం. బ్రహ్మాండం ఒక వాతావరణాన్ని మనందరం ఒక భక్తులుగా ఉన్న వాళ్ళందరం కూడా ఈరోజు దానికి పాల్గొనాలి. భద్రాచలం ఒక మంచి వాతావరణాన్ని, ఇక్కడికి వెళ్తే ఒక పీస్ఫులిటీ, ఒక ఆ పీస్ఫులిటీనెస్ ఉంటుందనే దాన్ని మనం తీసుకురావాలి. దాంతో విధంగా ఈ పక్కన ఉన్న శ్రీ పర్ణశాల దేవాలయాన్ని కూడా శ్రీ సీతారామచంద్ర స్వామి అది కూడా మనం ఈరోజు డెవలప్ చేయాలని మేడం గారు కూడా ఒక ఆశ ఉంది. ఖచ్చితంగా డెవలప్ చేద్దాం. మీ హ్యాండర్లో ఏమున్నా గవర్నమెంట్ ఈరోజు మన భద్రాచలం మీద అన్ని ఫోకస్ చేస్తుంది. ఈరోజు దీన్ని ఎలా చేస్తే దీని నమూనా చూశాను నేను మన మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారి దగ్గర. ఈ నమూనా చూస్తే నిజంగా ఇలాంటి టెంపుల్ అనే ఫీలింగ్తో ఉంది ఆ నమూనాని ఈరోజు మనం ఇక్కడ చేయగలిగితే డివోటర్స్ అందరూ కూడా పెరుగుతారు. ఇలాంటి వాతావరణంలో మనం కొద్దిగా జిగ్జాగ్గా ఏదో ఈ మాడవీధి లేకుండా అన్ని కోట్లని ముందుకు వస్తే అక్కడికి వెళ్తే ఏముంది కంజెస్ట్ మేద్రం కంచి వెళ్ళాం. మొన్న కంచి వెళ్తే అదేంటంటే అది పీఠాధిపతులే దాన్ని మానిటరింగ్ చేస్తూ ఉంటారు. ఏ పోలీస్ వ్యవస్థ కానీ వీళ్ళ ప్రోటోకాల్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు, పీఠాధిపతులే ఉంటారు. కాబట్టి దాంట్లో పెద్దగా మనకి అనిపించలేదు. మేము వెళ్ళాం, ఏదైతే జరుగుతుంది ఎవరు దీనికి ఏటెళ్ళాలరా బాబు అని చెప్పే అంత విధానం లేదు. ఇక్కడ అన్ని విధాలుగా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. మనం ఈ పవిత్రమైన దేవాలయాన్ని అభివృద్ధి చేయాలి. ఇంకా మీ ద్వారా ఏమన్నా అవకాశం ఉంటే ఇలా మాడిఫై చేద్దాం. ఈరోజు కూడా ప్రసాద్ సలహాలు సూచనలు ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే మనం పూర్తి నెగిటివ్ పాయింట్సే కాకుండా పాజిటివ్ పాయింట్స్ కూడా మనం ఇస్తే మేడం గారి సలహా మనం ఇవ్వాలి. ఎందుకంటే మనం ఇలా ఉంటాం బాగుంటుంది మేడం, ప్రతి ఒక్క సలహా తీసుకుంటారు మేడం గారు. ఆ సలహాని పాటిద్దాం. ఈరోజు ప్రసాదం స్కీమ్లో కూడా మంచి బిల్డింగ్స్ కడుతున్నారు. వాళ్ళు కూడా 70 కోట్లతో 80 కోట్లతో వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు. ఈరోజు అన్నదాన సత్రం ఏదైతే ఉచిత అన్నదాన సత్రం ఏదైతే ఉందో దాన్ని అవసరం పెద్దగా మనకి ఏమన్నా హ్యాండ్ ఓవర్ చేస్తే వాళ్ళు కట్టి అక్కడే అవసరమైతే మాడిఫై చేసి 1000 మందితో మనం డైలీ 1000 మందితో ఈ ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభిద్దామని చెప్పారు. ఖచ్చితంగా మంచి వాతావరణం. తిరుపతిలో ఏమైతే ఉందో తిరుపతిలో జరిగే విధంగా ఈరోజు నేను ప్రసాదం తింటే తిరుపతి కన్నా తీటుగా అనిపించింది నాకు. ఈరైతే బెల్లం చేసే పొంగల్ కానీ పులిహార కానీ ఈరోజు బ్రహ్మాండంగా ఉంది. ఇలాంటి వాతావరణాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. మనం ఈరోజు నిజంగా మనం ఏదైతే అన్నవరం ఉందో అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్ ప్రసాదంగా చాలా బ్రహ్మాండంగా ఉంది మనకి ఈరోజు. మనం అందరం ఇక అందుకే ముందు పెట్టారు మేడం గారు, టేస్ట్ చూడండి. ఇది లడ్లో కానీ ఇది కానీ లడ్లో కూడా మేడం గారు కాంప్రమైజ్ కాలే. చాలా వరకు 35 పైసలకు ఆడిషన్కి వెళ్తే 35 పైసలకి లడ్డు రాదు, క్వాలిటీ ఉండాలి భక్తులు. కానీ దాన్ని దేవస్థానం వారు ఒప్పుకోకుండా దాన్ని ఖచ్చితంగా మనం 1 రూపాయి పోయినా మన వాళ్ళని దాన్ని కూడా హ్యాండ్ ఓవర్ తీసుకొని దేవస్థానం వాళ్ళే దాన్ని కండక్ట్ చేసుకొని దేవస్థానం వాళ్ళే లడ్డు తయారు చేస్తున్నారు. అదేవిధంగా అన్ని కార్యక్రమాల్లో మనం బాగుండి దీన్ని పరిశుభ్రతతో పాటు మనం భక్తులకి రేపు ఇక్కడి నుంచి టెంపుల్కి మనం గోదావరికి వెళ్ళే దాంట్లో స్నానాలు ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో మాట్లాడాను. మనం ఏదో చాలా మంది తెలియని వాళ్ళు వచ్చి భక్తులు చాలా మంది డ్రౌనింగ్ అవుతున్నా ఆ డ్రౌనింగ్ కూడా ప్రివెంట్ చేయాలి. మీరు కలెక్టర్ గారు కూడా చెప్పాను నేను. ఎందుకంటే మనకి ఏదైతే ఒక బార్డర్ డిమార్కేషన్ పెడితే లోతు ఉందని ఒక డిమార్కేషన్ చేయగలిగితే మనం లోతుకి వెళ్లకుండా మనం 1 నెల రోజుల క్రితం కూడా వేరే హైదరాబాద్ నుంచి అక్కడి నుంచి ఒక డ్రౌనింగ్ అయ్యాక అలాంటి ప్రమాదం ఏం జరగకుండా మనం చూడాలి. ఎందుకంటే రోజుకి కొద్దిగా స్పీడ్ ఉంటుంది కాబట్టి కట్ అయిపోతుంది ఇసుక అంతా.
దాంట్లో మనకు కూడా తెలియదు. చాలా వరకు మనం లోకల్ వాళ్ళం కూడా చాలా మంది చనిపోయిన దాఖలాలు చాలా ఉన్నాయి. అలా డిమార్కేషన్ చేసుకుంటూ మనం అక్కడ కూడా ఈ ఇరిగేషన్ పంచాయతీ వీళ్ళందరూ కూడా కోఆపరేట్ చేసుకుంటూ పరిసరాల పరిశుభ్రత చాలా చాలా టెంపుల్స్ ఉన్నాయి భద్రాచలంలో. శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఉంది, అలానే అమ్మవారు ఉన్నారు, రకరకాల దేవాలయాలు. ప్రతి ఒక్కరు కూడా వచ్చిన భద్రాచలంలో ఆ వాతావరణం, భద్రాచలంలో ఎక్కడికి వెళ్ళిన అన్ని దేవాలయాలు ఉన్నారు అనే కార్యక్రమాన్ని మనం చూపెట్టాలి. అక్కడి నుంచి భక్తులు స్టార్ట్ అవుతాయి. దీన్ని చూసిన తర్వాత అభయ ఆంజనేయ స్వామికి వెళ్ళాలి, అలానే అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి. ఇవన్నీ కూడా భక్తులకి మనం ఒక విజువలైజేషన్, ఒక దారి లేక పెట్టుకుంటూ ఒకటే లైన్ ఉంటే అన్ని దర్శించుకుంటూ వెళ్తా ఉంటాం. అన్ని పెరుగుతాయి, అన్ని టెంపుల్స్ లో కూడా ఫ్లోటింగ్ ఉంటుంది. భక్తులు కూడా ఒక ఆనందంగా ఉంటుంది. ఒకటే భద్రాచలం చూసి వెళ్ళకుండా చాలా మంది రేపు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది సీజన్ కూడా. ఏంటంటే అటుపక్క టూరిజం కూడా స్టార్ట్ చేశారు ఆంధ్రాలో. టూరిజంకి ఇక్కడి నుంచి వెళ్ళాలి కాబట్టి ఆ టూరిజం వాళ్ళు ప్రతి ఒక్కరు దేవుని దర్శించుకుంటారు. అంటే దేవుని పేరు మీద వస్తారు, టూరిజం అనేది సెకండ్ ఆప్షన్. కాబట్టి మనం ఖచ్చితంగా ఇంకొద్ది మాడిఫై చేసుకుంటూ వెళ్తే బాగుంటుంది ఆలోచనతో ఈరోజు ఈవో గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. జై శ్రీరామ్. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం భద్రాచలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వేయించేసినటువంటి సీతారామచంద్ర స్వామి వారు దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్నారు. ఇక్కడ ప్రదేశం అంతా కూడా మనందరికీ తెలుసు. భక్తులు నిత్యం ప్రతినిత్యం వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. ఒక వర్షాకాలంలో ఆ టైంలో కొద్దిగా గోదావరి చుట్టుపక్కల ఉన్నందుకు కొద్దిగా తక్కువ, కానీ మిగతా అన్ని నెలలు కూడా భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. అలాగే మన దేవస్థానంలో ముఖ్యమైనటువంటి 2 ఫెస్టివల్స్, దానికి మనందరికీ తెలుసు, ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్నారు. శ్రీరామనవమి జరుపుకుంటాము, అలాగే ముక్కోటి ఏకాదశి దాదాపుగా 21 రోజు జరుపుకుంటాం మనం. వీటన్నిటికి కూడా ఏర్పాట్లు బ్రహ్మాండంగా మన ప్రభుత్వం తరఫు నుంచి కూడా మనకు సహకరిస్తూ ఉన్నారు. దానికి అన్నిటినీ కూడా మనం ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము. ఇప్పుడు రాబోయే రోజుల్లో ముక్కోటి కూడా రాబోతుంది. అలాగే ప్రతినిత్యం వచ్చేటువంటి భక్తులకు ముఖ్యంగా మంచినీటి సౌకర్యం కోసం భద్రాద్రి జలప్రసాదాన్ని మనం ఇవ్వడం జరుగుతున్నది. అలాగే ఎండ మనకందరికీ తెలిసి ఈ ప్రాంతంలో అత్యధికమైనటువంటి ఎండలు ఉంటాయి, వర్షాలు ఉంటాయి, అన్ని ఉంటాయి. కాబట్టి వచ్చే భక్తులందరూ కూడా నీడన రావాలని చెప్పే ఉద్దేశంతో మనం జిఎంఆర్ వారి సహకారంతో దాదాపుగా ₹1 కోటి వర్తున్నటువంటి షెడ్డును దేవస్థానం చుట్టూతా కూడా వేసుకోవడం జరిగింది. మనం దాన్ని రేపొద్దున డెవలప్మెంట్ లో కూడా ఈజీగా తీసి మళ్ళీ వేసుకునే విధంగా మనం ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది. అలాగే ప్రసాదం మీద కూడా ఎటువంటి విమర్శలు లేకుండా మహాప్రసాదాన్ని అంటే భోజనాన్ని అందిస్తున్నాము. ఎంతమంది భక్తులు వచ్చినా ఈ రోజుకి నార్మల్ గా మనం కెపాసిటీ మనకు ఉన్నటువంటి ఏదైతే అన్నదాన సత్రం ఉందో అందులో 250 నుంచి 300 మంది మాత్రమే పడతారు. అయినప్పటికీ కూడా మనం అంటే ఒక్కొక్క ట్రిప్ కు మనం ఒక 300 మంది చొప్పున దాదాపుగా 1200-1600 మందికి కూడా మనం పెడుతున్నాం. అయితే ఇవన్నిటినీ కూడా ఒక లెక్కాపత్రము కరెక్ట్ గా ఉండాలనే ఉద్దేశంతోన, అలాగే మనం మహాప్రసాదంతో పాటు లడ్డూ ప్రసాదాన్ని కూడా మనము చాలా మెరుగుపరిచి భక్తులకు అందజేస్తున్నాము. దాన్నన్నిటిని కూడా ఈ టికెటింగ్, ఈ కౌంటర్స్ ద్వారా కూడా మనం చేస్తున్నాము. అలాగే మనకు వచ్చేటువంటి భక్తులు ఇంతకుముందు గతంలో ఏదన్నా భద్రాచలం రావాలంటే యాత్రికులకు సౌకర్యాలు అంటే ఇక్కడ ఉండడానికి కొట్టంగానే మనం బయట ఉన్నటువంటి లాడ్జీలకు కానీ వాటికి కానీ వెళ్ళేవాళ్ళు. పవిత్రమైనటువంటి భద్రాచల క్షేత్రంలో స్వామివారి దగ్గర వాళ్ళకు ఆశ్రమం ఇవ్వాలి, మనం వారైతే తీసుకోవాలని చెప్పే ఉద్దేశంతోనే మనకు సంబంధించినటువంటి కాటేజీలు కానీ మనకు సంబంధించిన సత్రాలని కానీ అన్ని ఆన్లైన్ లో పెట్టడం జరిగింది. 24 పూజలు, అలాగే మనకు 24 పూజల్ని కూడా ఇంటి దగ్గర నుంచే, తర్వాత పరోక్ష సేవలు అక్కడ కూర్చొని కూడా పూజ కట్టినట్టయితే వీరి తరఫున పూజ చేసి వారి ఇంటికి ప్రసాదం అందే విధంగా, అలాగే 24 పూజల్లో చాలా కొత్త పూజల్ని మనం గవర్నమెంట్ లో మా కమిషనర్ గారి ఆదేశాలు, మన ఎండోమెంట్ మినిస్టర్ గారి ఆదేశాలు, మన జిల్లా మినిస్టర్స్ అందరి సహకారంతో కూడా మనం ఇక్కడ చేసుకోవడం జరిగింది. వీరందరూ కూడా ఇక్కడికి వచ్చే వారందరికీ భక్తులకు అక్కడే ఇంటి దగ్గర నుంచే పూజలు బుక్ చేసుకోవచ్చు, రూమ్ బుక్ చేసుకోవచ్చు. ప్రసాదం అవసరమైతే కూడా మనం వారికి పరోక్ష సేవల ద్వారా ప్రసాదాన్ని కూడా ఇంటి దగ్గరికి చేరుస్తున్నాం. మనం ఇక్కడికి వచ్చే భక్తులకు మంచినీటి సౌకర్యం కానీ, ఈ వచ్చే నడిచే మార్గంలో కానీ నీడను కానీ ముఖ్యంగా షేడ్ కల్పించాలనే ఉద్దేశంతో కూడా చేస్తున్నాము. అలాగే ఫ్రీ ప్రసాదాన్ని ఉదయం నుంచి టెంపుల్ సాయంత్రం వరకు కూడా ఫ్రీ ప్రసాద వితరణ కూడా స్వామివారి తీర్థము ప్రసాదం కూడా వినియోగం చేస్తూ ఉన్నాం మనం. అలాగే మనకు అనుబంధ దేవాలయాల్లో కూడా ఖచ్చితమైనటువంటి కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతోన మనము పర్ణశాల దేవాలయంలో కూడా మనం గత సంవత్సరమే ప్రసాదాన్ని శని ఆదివారాల్లో వచ్చే భక్తుల కోసం మనం ఇస్తూ ఉన్నాము. ఆ ప్రసాదాన్ని ఇప్పుడు ఇంకా కూడా మనకు అన్నదానంలో చేయగలిగిన శక్తి ఉంది.
కాకపోతే కొంత స్టాఫ్ మనం రిక్రూట్ చేసుకొని అయినా సరే శని ఆదివారాల్లో కూడా సాంబార్ అన్నం కానీ ఏదైనా భక్తుడికి వచ్చే వారికి కడుపు నిండా ప్రసాదాన్ని అందించాలనే ఉద్దేశంతో కూడా ఉన్నాము. అది కూడా త్వరలో ప్రారంభించుకుంటాము. వచ్చే భక్తులందరికీ ఈ సౌకర్యాలతో పాటు ఇక్కడికి వచ్చే భక్తులకు రాగానే మనకు ప్రోటోకాల్, అందులో చాలా ముఖ్యమైనటువంటి వ్యవస్థలను మనం ఇంతకుముందు ఏర్పరచుకున్నాం. ప్రోటోకాల్ వ్యవస్థ ఏర్పరచుకుని ఏ డిపార్ట్మెంట్ కి ఆ డిపార్ట్మెంట్ ఒక రికార్డ్స్ మెయింటైన్ చేశాం మనం. అలా కాకుండా దాన్ని కూడా డిజిటలైజేషన్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో తెలంగాణలో ఫస్ట్ గా అంటే మన టెంపులే ముఖ్యంగా ప్రథమంగా స్టార్ట్ చేసాం మనము డిజిటలైజేషన్. ఇంతకుముందు కూడా బంగారు వెండి నగలు ఏవైనా సమర్పిస్తే దానికి కూడా రిసీటు, దాని బొమ్మతో సహా మనం రిసీట్ ఇచ్చే విధంగా ఏర్పరచుకున్నాం. అది కూడా మనమే మన టెంపుల్ నుంచి ఫస్ట్ గా చేసాము. దాన్ని కూడా మనకు ప్రశంసలు వచ్చాయి. మన పై అధికారులు మీటింగ్ లో కూడా మనల్ని గుర్తించి మిగతా టెంపుల్స్ లో కూడా చేస్తున్నారు. అలాగే డిజిటలైజేషన్ లో ముఖ్యంగా ఎవరైతే అన్నప్రసాదం తీసుకుంటారో అన్నప్రసాదానికి వెళ్లే వాళ్ళ సంఖ్య ఎలా వెళ్తున్నారు, ఒక్కొక్క 300కి ఒక ట్రిప్కి వెళ్తున్నారు. వెళ్లే వాళ్ళు దీనికోసం స్పెషల్ గా అవసరం లేదు. అదే లైన్ లో ఉన్న వాళ్ళకి వాళ్ళ ఫేస్ తో సహా మనకు ఒక టోకెన్ జనరేట్ అవుతుంది. ఏమి ఇబ్బంది ఉండదు. అవసరం అనుకుంటే 100-150 మంది భక్తులు వచ్చినప్పుడు కూడా వారి ద్వారా ముందే మాకు చెప్పినట్టయితే వాళ్ళకి సమూహంగా కూడా ఒకరి పేరు మీద మనం అది ఇస్తాము. వారు తీసుకొచ్చి వారు ముందు ఇన్ఫార్మ్ చేసినట్టయితే ఎన్ని 100 మంది వచ్చినా కూడా భోజనం పెట్టడానికి రెడీగా ఉన్నాం మనము. అలాగే వచ్చిన భక్తులందరికీ ఇన్కన్వీనియన్స్ లేకుండా లోపల భోజన ప్రసాదాలు అందిస్తున్నాము. ఇప్పుడు ఉన్నటువంటి అన్నదాన సత్రం చిన్నగా ఉన్నందుకు ప్రసాద్ స్కీమ్ లో రాబోయేటువంటి దాంట్లో మనము ఒక హాల్ ని అడగడం జరిగింది. 1000 మందికి పైగా ఒకేసారి భోజనం పెట్టుకునే విధంగా మనం అక్కడ ఏర్పాట్లు చేసుకోవాలని అనుకుంటున్నాము. దాన్ని డిజిటలైజేషన్ చేసుకొని ఎంతమంది భక్తులు వస్తున్నారు, మేము ఎంత ఉపయోగిస్తున్నాము, ఎంత ఫండ్స్ ఖర్చు అవుతున్నాయి ఏమి అనేది ట్రాన్స్పరెంట్ గా ఉంటుందన్నమాట. దాంట్లో మనం చేయడం వల్ల ఎవరికి కూడా ఇన్కన్వీనియన్స్ లేకుండా. ఇంతకుముందు కూడా కొంతమందికి డౌట్ ఉండేది, ఎందుకు టికెట్స్ ఇస్తున్నారు కొంతమందికి ఇవ్వట్లేదని. అసలు ఉదయం మొదలు పెట్టాలంటే ఎంతమంది భక్తులు వస్తున్నారు అనేది తెలియడం కోసం మనం ఇంతకుముందు టికెట్ అని చెప్పేవారు, టోకెన్ అంటారు దాన్ని. ఆ టోకెన్ ని జనరేట్ చేసిస్తాం ఇప్పుడు కూడా మనం, విత్ ఫోటోతో సహా వస్తుంది. ఎంతమంది తిన్నారు ఖచ్చితంగా అనేది కూడా మనకు తెలుస్తుంది. ఎంత ఖర్చు పెట్టామనే విషయం కూడా తెలుస్తుంది. ఎంతో మంది భక్తులు వస్తున్నారు, తెలియట్లేదు అన్నదానంకి ఎవరు రావట్లేదనో అది అనుకోకుండా మనకు అక్యురేట్ ఫిగర్స్ వస్తాయి. అలాగే మనకు ప్రోటోకాల్ విభాగంలో ఇంతకుముందు గతంలో మామూలుగా పైకి వెళ్ళిపోయే వాళ్ళు డైరెక్ట్ గా, అలా కాకుండా వారికి ఒక రూమ్ లాగా ఏర్పాటు చేసి వారికి ప్రత్యేకమైనటువంటి రిజిస్టర్స్ ఇచ్చి వాళ్ళను గుర్తించి అందులో వచ్చే వారికి మనము ఒక వ్యక్తినిచ్చి వారికి సంబంధించినటువంటి ఒక టోకెనో ఏదో ఇచ్చి మనం పంపించేవాళ్ళం. దాన్ని కూడా డిజిటలైజేషన్ చేసి ఆ వచ్చే భక్తులు ఎవరు, ఎంతమంది వస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు, తర్వాత వారికి ఎవరు రికమెండ్ చేశారు ఏంటనే డీటెయిల్స్ తో సహా రేపు ప్రభుత్వం కానీ లేదా ఏదైనా నిఘా వ్యవస్థ కానీ అడిగినా కూడా మనం ఇవ్వడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఖచ్చితంగా అంటే తిరుపతిలో వాటిలో చాలా డిసిప్లైన్డ్ గా వెళ్తున్నారు ప్రతి ఒక్కటి కూడా. అలాంటిది మన దేవాలయము ప్రాముఖ్యత చెందినటువంటి ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచినటువంటి దేవాలయంలో ఇది చేయాలనే ఉద్దేశంతో మనము దాన్ని కూడా అంటే ప్రోటోకాల్ వ్యవస్థను కూడా డిజిటలైజేషన్ చేసుకొని ఎట్నుంచి వస్తున్నారు, ఎంతమంది వస్తున్నారు, ఎన్ని టోకెన్స్ తీసుకుంటున్నారు, ఎంతమంది వెళ్తున్నారు, వారికి ఎవరైనా ఉన్నట్టయితే గుర్తించి టికెట్ తీసుకునే వాళ్ళు ఉండొచ్చు, లేదా టికెట్ లేకుండా ఉన్న వాళ్ళ సంఖ్య కూడా ఉంటుంది. వారికి అన్ని వివరాలు ఉంటాయి. అందులో ఒక ఫోటోనే మాత్రమే ఉంటుంది, ఎంతమంది వచ్చారనేది ఉంటుంది. అది తీసుకొని ఆ టోకెన్ తీసుకొని వెళ్ళిపోతే డైరెక్ట్ గా దర్శనం చేసుకునే అవకాశం కల్పించడం జరుగుతుంది. అలాగే 3వ విభాగం మనము వస్త్రాలు. ఇప్పటిదాకా కూడా మనం టెండర్స్ ఇస్తున్నాము. నెక్స్ట్ కూడా టెండర్స్ చేస్తాం. మనం టెండర్స్ విధానంలో వచ్చినప్పటికీ వారు ఏం చేస్తున్నారు, ఎన్ని చీరలు వస్తున్నాయి అనేది, ఎక్కడ స్టోర్ చేసుకుంటున్నారు అనేది, వారు ఏ విధంగా ఇక్కడ మళ్ళీ విక్రయిస్తున్నారు అనేది మీకు అందరికీ తెలుసు. అలా కాకుండా దాని ఒక డిజిటలైజేషన్ ద్వారా మనము దుర్గా మల్లేశ్వర స్వామి టెంపుల్ విజయవాడ మేము సందర్శించడం జరిగింది. అక్కడ ఆత్రేయ ఇన్ఫోటెక్ వారు మాకు అక్కడ కనిపించడం జరిగింది. వారి ద్వారా వివరాలు తీసుకున్నాము. అక్కడ ఉన్న ఈఓ గారి ద్వారా కూడా మేము వివరాలు తీసుకున్నాము. అక్కడ వారిని చేసి ఒక చీర ఇచ్చారు. సపోజ్ మీరు 10,000 చీర పట్టుకొచ్చి ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఆ చీరను స్కాన్ చేసి దానికి ఒక బార్ కోడ్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత దానికి ఎంత రేట్ అనేది కూడా మీరు చెప్తారు, మీరు ఎంత కొనుక్కొచ్చారు అనేది. తర్వాత ఇక్కడ అసెస్ చేసే వాళ్ళు కూడా ఉంటారనమాట. మీరు 10,000 అని కరెక్ట్ గా చెప్పకపోయినా అది 9,000, 7,000, 5,000 అనేది కూడా వేసి ఉంటుంది. ఆ వేసినట్టు అన్ని కూడా ఒక లైన్ లో క్రమంలో ఈ రోజు ఎన్ని వచ్చాయనేది టెంపుల్ వారికి వస్తాయి. ఒక రూమ్ లో పెడతాం. సేమ్ ఎవరైతే మనకు మళ్ళీ మనం టెండర్ దారుడు ఉంటారో వారికి అందజేస్తాము. ఇందులోకి బయట నుంచి వచ్చి కలిసే అవకాశం ఉండదు. బయట నుంచి చీరలు రావడం కానీ లేదా ఇక్కడ నుంచి ఎక్కడికన్నా చీర మేమేమన్నా మిస్యూజ్ చేసినా కూడా తెలిసిపోతుంది అనమాట. అలాంటి పరిస్థితులు లేకుండా చక్కగా నిర్వహణ చేసుకుంటూ వచ్చే భక్తులకు మళ్ళీ అవసరమైతే వారు అదే రేటు కానీ వీరు నిర్ణయించిన రేటుకు మనం సేల్ చేయాల్సి వస్తుంది. అంటే ఎక్కువ తక్కువ లేకుండా భక్తులు ఇక్కడ ఒక పద్ధతి మీద తీసుకునే అవకాశం కలుగుతుంది. ఇక్కడ చాలా మంది భక్తులకు ప్రత్యేక వస్త్రధారణతో వస్తారు కదా, వాళ్ళందరికీ కూడా
పంచే కండువా అట్లాంటివన్నీ కూడా ఎక్కువ రేట్లో మనకు బయట అక్కడంతా దొరుకుతున్నాయి. అలా కాకుండా ఒక క్రమ పద్ధతిలో దాని రేటు ఒరిజినల్ వచ్చిన ప్రతి భక్తుడు కూడా ఆనందిస్తూ వారు తీసుకొని డ్రెస్ కోడ్ లో రావడానికి అవకాశం కల్పిస్తున్నాం. అలాగే విఐపి డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కూడా పెట్టాం మనం. అలాగే మనము వచ్చే భక్తులందరి కోసం క్యూలో ఉన్న వాళ్ళకి, పెద్దవాళ్ళు, వృద్ధులకు, మహిళలకు, తర్వాత చంటి బిడ్డ తల్లులకు కానీ వాళ్లకు మనము బేడా మండపంలో టికెట్ తీసుకున్న తర్వాత వెయిట్ చేయకుండా అడుగుతున్నాము. ముఖ్యంగా చాలా మంది ఇప్పుడు ఈ మధ్యనే రష్ పెరిగింది కాబట్టి వచ్చిన వాళ్ళని కూడా ప్రత్యేకంగా కూర్చోబెట్టి లోపలికి పంపించడానికి, అలాగే డిజబుల్డ్ ఎవరైనా మనకు అంగవికలులు కానీ ఎవరైనా వచ్చినట్టయితే వారికి కూడా వీల్ చైర్ సౌకర్యం కల్పించడము, వారిని దగ్గరుండి మన ఎవరైతే ఉన్నారో సెక్యూరిటీ కానీ మనకు ఎస్పీఎఫ్ దగ్గర నుంచి మొదలుపెట్టి మా ఎంప్లాయీస్ కానీ మేము కానీ దగ్గరుండి చెయ్యి అందించి పైదాకా తీసుకెళ్లే విధానాన్ని మనం ఏర్పరచుకోవడం జరిగింది. భక్తులు ఎంత చిరాకులో ఉన్నా కూడా మనం కోపగించుకోకూడదనే ఉద్దేశంతో వాళ్ళందరినీ కూడా దర్శనం చేయిస్తున్నాం మనం. అలాగే వచ్చే భక్తులందరికీ ఇక్కడ ఊర్లో కూడా మన భద్రాచల క్షేత్రం అనగానే చాలా ప్రసిద్ధి చెందినటువంటి క్షేత్రము. ఇక్కడ ఉండేటువంటి రోజు ఇక్కడున్న మనకు ఊరి వాళ్ళకు కూడా మనం ఒక సౌకర్యం కల్పించడం జరిగింది. 3-4 రోజులు మనము ప్రత్యేకంగా వారంలో వారికి మధ్యాహ్న టైంలో దర్శనం, ఫ్రీ దర్శనాన్ని కూడా కల్పించడం జరుగుతుంది. వారు ఉపయోగించుకోవాలని మళ్ళీ ఈ సందర్భం కూడా మనం కోరుతున్నాము. వచ్చే భక్తుల కోసము అంటే మదర్ ఫీడింగ్ కోసం కూడా మనం ఇక్కడ పెట్టడం జరిగింది. మనం రాబోయే రోజుల్లో అసలు భక్తులు మంచినీటి కానీ లేకపోతే ఇంకోటి కానీ ఏ దానికి ఇబ్బంది పడకుండా దగ్గరుండి చూసుకోవాలనే ఉద్దేశంతో అన్ని సౌకర్యాలు కల్పించాలని, అలాగే న్యూస్ ఛానల్ అందరూ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.